వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. మనం లాస్ట్ జాగ్రఫీ క్లాస్లో ఏం తీసుకున్నాం? ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్. అంటే ఎర్త్ లోపల ఏమున్నాయి, ఎన్ని లేయర్స్ ఉన్నాయి, కెమికల్ డివిజన్, మెకానికల్ డివిజన్, తర్వాత డిస్కంటిన్యూటీస్, ఇవన్నీ చూసాం కదా. సో మీకు ఇక్కడ వరకు అర్థమైంది ఏంటి? ఎర్త్ లోపల ఎర్త్ అంతా సేమ్, భూమి అంతా ఒకేలా లేదు, లోపలంతా దాని రకరకాల లేయర్స్ రకరకాల ఫామ్స్లో ఉంది అని. ఇది మన క్రస్ట్ ఎర్త్ అయితే, సో ఇది మనం 3 లేయర్స్ కింద డివైడ్ చేసుకున్నాం కదా, క్రస్ట్, మ్యాంటల్, కోర్ కింద. ఓకే, సో ఇంతవరకు మీకు బాగా అర్థమైంది. సో నెక్స్ట్ది ఏంటి? ఓకే మేడం, మాకు తెలిసిపోయింది ఎర్త్ లోపల 3 లేయర్స్ ఉన్నాయి. ఎర్త్ క్రస్ట్ ఏమొచ్చి సాలిడ్లో ఉంటుంది, మ్యాంటల్ ఏమొచ్చి సెమీ మాల్టైన్లో ఉంటుంది, అండ్ కోర్ ఏమొచ్చి లిక్విడ్లో ఉంటుంది, అండ్ ఇన్నర్ కోర్ ఏమొచ్చి సాలిడ్లో ఉంటుంది. ఇన్నర్ కోర్ సాలిడ్లో ఎందుకు ఉంటుందో కూడా లాస్ట్ క్లాస్లో మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఎర్త్ ఈ 3 లేయర్స్లో ఏంటేంటి ఉన్నాయి అంటే, మినరల్స్ ఉన్నాయా, ఓర్స్ ఉన్నాయా, రాక్స్ ఉన్నాయా, లేకపోతే ఎలాంటి వనరులు ఉన్నాయి, ఖనిజాలు ఉన్నాయి, ఇవన్నీ ఈ క్లాస్లో చూసుకుందాం. మెటీరియల్స్ ఆఫ్ ది ఎర్త్, వీటిని ఏంటంటారంటే మెటీరియల్స్ ఆఫ్ ది ఎర్త్. ఎర్త్ లోపల నుంచి మనకి ఏం దొరికినా దాన్ని మెటీరియల్స్ ఆఫ్ ది ఎర్త్ అంటాం. సో యాక్చువల్గా ఎర్త్లోని ఒక మినరల్ మనకి ఎలా తయారవుతుంది? మినరల్ ఈజ్ మేడప్ ఆఫ్ మెనీ ఎలిమెంట్స్ అనమాట. సో 98% ఆఫ్ ది ఎర్త్స్ క్రస్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ 8 ఎలిమెంట్స్. అంటే ఆ ఎర్త్ లోపల యాక్చువల్గా 2000 మినరల్స్ ఉన్నాయి. 2000 మినరల్స్ ఉన్నాయి కదా, దీంట్లో 98% క్రస్ట్ మీద ఉన్నాయి. క్రస్ట్ మీద దీంట్లో మనం వాడుకునేవి ఓన్లీ 8 to 12 మినరల్స్. ఇమాజిన్ చేయండి, 2000 రకాల మినరల్స్ ఉంటే మనం ఎంత వాడుతున్నాం? ఓన్లీ హార్డ్లీ 8 to 12%. అంటే ఎంత ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంది, ఎంత ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంది. అంటే మనం ఈ 8 నుంచి 12 మినరల్స్నే వాడుకుంటున్నాం అంటే మిగతావి అసలు మనకి కొన్ని పేర్లు కూడా తెలియదేమో యాక్చువల్గా. సో అంత ఎర్త్ ఈజ్ అ రిసోర్స్ ఆఫ్ సో మెనీ మినరల్స్. అందుకే దాన్ని మదర్ ఎర్త్ అంటారు. ఇట్ గివ్స్ ఎవ్రీథింగ్. సో వీటిలో మనం మెయిన్గా ఏంది వాడుకునేవి ఏంటంటే, ఆక్సిజన్, సిలికాన్, అల్యూమినియం, ఐరన్, కాల్షియం, సోడియం, పొటాషియం అండ్ మెగ్నీషియం. ఈ 4 మనకి లైఫ్లో చాలా అబండెన్స్లో వాడుకుంటాం మనం మిగతా వాటికంటే. ఇదేంటి? ఆక్సిజన్ మనకు తెలుసు, సిలికాన్, అల్యూమినియం, ఐరన్ ఓర్ తెలుసు మనకి. ఇండియాలోనే మన ఐరన్ ఓర్స్ చాలా ఉన్నాయి అబండెన్స్లోని. సో వీ ఎక్స్ప్లాయిట్ దెమ్ ఎ లాట్. సో కాల్షియం, సోడియం, పొటాషియం అండ్ మెగ్నీషియం. ద రెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం రేరెస్ట్ ఫామ్లో ఉన్నాయి. ఇవి మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. మన క్రస్ట్లోని ఇవి చాలా ఎక్కువగా దొరుకుతాయి మనకి. మిగతావి దొరుకుతాయి కానీ తక్కువ పర్సంటేజ్లో. సో వీటిని ఎలా వాడతాం? ఇవేంటి? టైటానియం. మీకు తెలుసు టైటానియం దేంట్లో యూజ్ చేస్తారు? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్ ఉంటాయి కదా, ఏదైనా యాక్సిడెంట్స్ అయితే బోన్స్ ఆర్థో సర్జన్స్లోని వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్ పెడతారు. లైక్ రాడ్లు కానీ, షోల్డర్ సాకెట్ బోన్స్ కానీ, లెగ్స్లో కానీ, ఇవన్నీ. సో ఇవి ఎక్కడ వాడతారు? అవి స్టీల్ లాగా ఉంటాయి కానీ స్టీల్ కాదు, దట్ ఈస్ టైటానియం. స్టీల్ అవి పెడితే రస్టింగ్కి ఏమైనా ఛాన్సెస్ ఉంటుంది. సో టైటానియం ఎక్కడ వాడతారంటే సర్జరీస్లో, ఆర్టిఫిషియల్ ఇంప్లాంట్స్లో వాడతారు. అండ్ నెక్స్ట్ హైడ్రోజన్, ఫాస్ఫరస్, మ్యాంగనీస్, సల్ఫర్, కార్బన్, నికెల్ అండ్ అదర్స్. ఇవన్నీ కూడా చాలా తక్కువ పోర్షన్స్లో మనకి దొరుకుతాయి. ఇంకా మనం వాడడం కూడా తక్కువ పోర్షన్స్లో వాడతాం. అండ్ నెక్స్ట్ ద ఎలిమెంట్స్ ఇన్ ద ఎర్త్స్ క్రస్ట్ ఆర్ రేర్లీ ఫౌండ్ ఎక్స్క్లూజివ్. ఈ మిగతావి ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్క్లూజివ్గా రేర్గా దొరుకుతాయి. ఎగ్జాంపుల్ గోల్డ్, డైమండ్, ప్లాటినం, ఇలాంటివన్నీ. బట్ వీటిని ఏం చేస్తామంటే వేరే మెటల్స్లో కంబైన్ చేసి వాడతాం. లైక్ గోల్డ్ని కాపర్తో మిక్స్ చేసి వాడతాం, ప్యూర్ గోల్డ్ వాడలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేరెస్ట్లో దొరుకుతుంది, ఇంకా తర్వాత వీ కాంట్ యూస్ ప్యూర్ గోల్డ్ ఇన్ ద యాజ్ ఇట్ ఈస్ ఫామ్. సో కాపర్లో వాడతాం. ప్లాటినంలో కూడా ఇంకేదో మిక్స్ చేస్తారు. సో అలాగా ఇవన్నిటిని వేరే ఇంకా రేరెస్ట్గా దొరికే మినరల్స్ని మనం వేరే ఫామ్స్, వేరే ఎలిమెంట్స్తో కలుపుకొని వాడతాం. సో దీస్ సబ్స్టెన్సెస్ ఆర్ రికగ్నైజ్డ్ యాజ్ మినరల్స్. ఒక ఎలిమెంట్ కంటే మోర్ దెన్ 1-2 ఎలిమెంట్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఎ థింగ్, ఇట్ ఈస్ కాల్డ్ ఎ మినరల్. సో మినరల్ ఉండాలంటే ఒకటి కంటే ఎక్కువ ఎలిమెంట్స్ ఉండాలి దాంట్లో.
సో దీంట్లో ఇప్పుడు మన హోల్ ఎంటైర్ ఎర్త్లో మనకి ఎన్ని ఎర్త్ మొత్తంలో ఎంత పర్సంటేజ్లో ఉన్నాయి మినరల్స్, ఎర్త్స్ క్రస్ట్లో ఎంత ఉన్నాయి, ఈ రెండు చూడాలి. ఎర్త్స్ మొత్తం ఎంటైర్ ఎర్త్లో మనకి ఈ పర్సంటేజెస్లో ఉంటే ఎర్త్స్ క్రస్ట్లో అంటే మన క్రస్ట్ అంటే ఏంటి, టాప్ లేయర్ ఆఫ్ ది ఎర్త్. క్రస్ట్ ఇది మన కోర్ కదా, ఇది మ్యాంటల్, ఇది క్రస్ట్ కదా. సో ఈ టాప్ లేయర్ ఆఫ్ ది ఎర్త్లో అంటే ఇక్కడ ఇదంతా, ఈ టాప్ లేయర్ ఆఫ్ ది ఎర్త్లో మినరల్స్ ఎంతెంత పర్సంటేజ్లో ఉన్నాయి, అది మొత్తం ఎర్త్లో మొత్తం అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైక్ ఎంత మినరల్స్ ఉన్నాయి పర్సంటేజ్లో చూద్దాం. సో ఐరన్, టోటల్ ఎర్త్లో ఐరన్ 35% ఉంది. అంటే భూభాగం 100% అయితే 35% మినరల్స్లో 35% ఐరన్ ఉంది. సిలికాన్ 15%, మెగ్నీషియం 13%, నికెల్ 2%, సల్ఫర్ 2%, కాల్షియం 1%, అల్యూమినియం 19%, అదర్స్. ఓకే, ఇప్పుడు ఇది టోటల్ ఎర్త్లో అనమాట. మొత్తం భూమి అంతా ఆకారంలో 35% ఐరన్, 30% ఆక్సిజను, సిలికాన్ 15%, ఇది మొత్తంలో. కానీ మన క్రస్ట్ అంటే టాప్ లేయర్ ఆఫ్ ది ఎర్త్లో ఎంత ఉన్నాయి, ఆక్సిజన్ 47% ఉంది. ఎందుకు? బికాజ్ మీకు తెలుసు మన డ్రిల్లింగ్స్ చేస్తుంటే ఆక్సిజన్ మన క్రస్ట్ ఎక్కడుంది, అట్మాస్ఫియర్కి దగ్గరగానే ఉంది కదా క్రస్ట్. ఇది మన ఎర్త్ కదా, ఈ క్రస్ట్ అంటే వీఆర్ టోటల్ ఇన్ అట్మాస్ఫియర్. సో ఆబ్వియస్గా మనకి ఇది ఆక్సిజన్ ఎక్కువ పర్సెంట్లో ఉంటుంది. నెక్స్ట్ సిలికాన్ 28, అల్యూమినియం 8%, ఐరన్ 5%, మెగ్నీషియం 4, కాల్షియం 2, పొటాషియం 2, ఇలాగా. సో ఈ పర్సంటేజెస్లో ఉంది. ఓకే, మీకు ఒక డౌట్ రావచ్చు, మేడం ఈ మినరల్స్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? సో చిన్న బొమ్మ గీసుకుందాం. అగైన్ మళ్ళీ మన ఎర్త్ గీస్తున్నాను. ఇది తెలుసు మీకు, ఇది మన మ్యాంటల్. ఓకే, మ్యాంటల్ ఏ స్టేట్లో ఉంటుంది? సెమీ లిక్విడ్ ఆర్ సెమీ సాలిడ్? సెమీ సాలిడ్. మీకు లాస్ట్ క్లాసెస్లో గుర్తుండే ఉంటుంది, మన ఎర్త్ క్రస్ట్ లోపల ఎర్త్ ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయో మనకి ఎలా తెలిసింది? 2 ఎవిడెన్సెస్ ఉన్నాయి, డైరెక్ట్ ఎవిడెన్సెస్, ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్. డైరెక్ట్ ఎవిడెన్సెస్లో ఏంటి, మనిషి ఎంత ప్రయత్నం చేశాడు భూమి లోపల కనుక్కోవడానికి. వాటిలో ఏం చూసాము, 4 కిలోమీటర్స్ మైన్, ఇంకొకటి 6 కిలోమీటర్స్ ఆయిల్ బోర్. ఓకే, సో మనిషి ఎంత ప్రయత్నం చేయగలిగాడు, 6400 ఎక్స్టెన్షన్. ఇది ఎర్త్, ఇది 6400 కిలోమీటర్స్ ఎర్త్ ఎక్స్టెన్షన్. అయితే మనం ఓన్లీ మైన్ ఎంత చేయగలిగాం, 4 కిలోమీటర్స్ మాత్రమే మనం మైనింగ్ చేయగలిగాం. అంటే ఇమాజిన్ చేయండి, ఇక్కడ మన ఈ టాప్ లేయర్లో ఒక పెచ్చు కూడా తీయలేపు అనమాట. దానికి చాలా కష్టమైంది, అది కూడా ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో. సో ఇంకా ఇది ఆయిల్ డ్రిల్లింగ్ అంటే, ఆయిల్ బోరింగ్ అంటే సముద్రంలో వేస్తారు, అది తెలుసు మీకు డ్రిల్లింగ్ ఎలా చేస్తారు. సో ఇలాంటిది ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్లో ఏం చూసాం, ఎర్త్ క్వేక్స్, వాల్కెనోస్, మెటియోరైట్స్, సీస్మిక్ వేవ్స్ అని. సో ఇప్పుడు మనకి ఎక్కువ ఎవిడెన్స్లు మినరల్స్ ఉన్నాయి, లేకపోతే మినరల్స్ టాప్ లేయర్కి ఎలా వచ్చాయంటే వాల్కెనిక్ ఎరప్షన్స్ వల్ల. వాల్కెనిక్ ఎరప్షన్స్ ఎక్కడ అవుతుంది? వాల్కెనిక్ ఎరప్షన్స్ మ్యాంటల్ మొత్తం మ్యాగ్మా కదా. సో ఈ మ్యాంటల్ మొత్తం మ్యాగ్మా కదా. ఈ మ్యాగ్మా ఇది ఒక మౌంటైన్ అనుకోండి, వాల్కెనిక్ మౌంటైన్. ఓకే, సో ఏమైందంటే ఈ మ్యాగ్మాలో ఈ సెకండ్ లేయర్ ఆఫ్ ది ఎర్త్లోని రకరకాల డిస్టర్బెన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఎర్త్ మీకు మనకి బయటకు కనిపించినట్టుగా ఇది మన క్రస్ట్ కదండి. మనకి 2 రకాల క్రస్ట్లు ఉన్నాయి, ఓషనిక్ క్రస్ట్ అండ్ కాంటినెంటల్ క్రస్ట్. ఓషనిక్ క్రస్ట్ అంటే మీకు తెలుసు థిన్గా ఉంటుంది, కాంటినెంటల్ క్రస్ట్ థిక్గా ఉంటుంది. సో ఇది కాంటినెంటల్ క్రస్ట్, ఇది ఓషనిక్ క్రస్ట్. సో మనకి ఎక్కువ వాల్కెనోస్ ఇవన్నీ ఎక్కడ ఫామ్ అయ్యాయి?
70% వాల్కెనోస్ అండ్ ఎర్త్ క్వేక్స్ వచ్చేవి మనకి ఓషన్స్లో, ఎందుకంటే ఇక్కడ క్రస్ట్ థిన్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ క్రాక్స్ అవ్వడానికి, ఎనర్జీ మ్యాంటల్లోంచి ఎనర్జీ రావడానికి అక్కడ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ నుంచి తక్కువ ఉన్నాయి కానీ కంపారిటివ్లీ. సో జియాలజికల్ టైమ్ స్కేల్లో ఏమైందంటే మనం ఎర్త్ ఎవల్యూషన్ గురించి చూసాం. ఎవల్యూషన్ అప్పుడు హాఫ్ ఆఫ్ ది లైఫ్ స్పాన్ ఆఫ్ ది ఎర్త్ వాజ్ బ్యారెన్. ఆల్ ద టైమ్ వాల్కెనిక్ ఎరప్షన్స్ అవుతూనే ఉంటాయి. అలాగ హీట్ అంటే ఎక్స్ట్రీమ్ ఎర్త్ డెన్సిటీ, ఎర్త్ కోర్లోంచి డెన్సర్ మెటీరియల్స్ అన్నీ అక్కడ వేడికి తాపమానానికి బయటికి క్రస్ట్కి వస్తూనే ఉన్నాయి. ఇవన్నీను అలా ఆల్టర్ అవుతూనే ఉంది జస్ట్. సో నెక్స్ట్ లేయర్ ఏంటి, ఎర్త్ ఇది మ్యాంటల్ సెమీ సాలిడ్ అనుకున్నాం కదా. ఇక్కడ ఏంటి అవుతుందంటే ఇక్కడ ఉన్న మాల్టన్ లిక్విడ్, దాన్ని మనం మ్యాగ్మా అనుకుంటాము. ఇంకొక పాయింట్ ప్లేట్ టెక్టానిక్స్లో చెప్తాను నేను. ఈ క్రస్ట్ ఏదైతే ఉందో ఎర్త్, ఇది రకరకాల ప్లేట్స్ కింద ఉందన్నమాట. అంటే ఒక యూనిట్లా కాదు, ఈ ప్లేట్స్ అన్నీ ఈ మ్యాగ్మా మీద ఫ్లోట్ అవుతున్నాయి. అంటే ఒక సూప్ మీద మీరు ఒక చిప్స్ ఏదో వేసారనుకోండి, థిక్ సూప్ మీద, థిక్ లిక్విడ్ మీద, అవి ఫ్లోట్ అవుతాయి, ములగవు, ఫ్లోట్ అవుతాయి. అలాగా క్రస్ట్ మొత్తం 7 మేజర్ ప్లేట్స్ కింద డివైడ్ అయ్యి ఉంది. సో అవన్నీ ఎప్పుడు మూమెంట్స్ అంటే ఇప్పుడు కూడా స్టిల్ నేను ఇప్పుడు క్లాస్ చెప్తున్నప్పుడు కూడా మన కిందన ఆ మూమెంట్స్ జరుగుతున్నాయి, కానీ వెరీ మైన్యూట్ అనమాట, వెరీ మైన్యూట్. దాన్ని స్లో మూమెంట్స్ అంటారు. సో వీటి వల్ల ఇలాగ కొన్ని థౌజండ్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఈ జరగడం వల్ల మనకి రిలీఫ్ ఫీచర్స్ ఆఫ్ ది ఎర్త్ వచ్చాయన్నమాట. లైక్ మౌంటైన్స్, ఫోల్డ్ మౌంటైన్స్, హిమాలయాస్, బ్లాక్ మౌంటైన్స్, ఇలాగా ఫాల్స్ అని. ఇవి స్లో మూమెంట్స్ అనమాట. సడన్ మూమెంట్స్ ఉంటాయి. సడన్ మూమెంట్స్ ఎర్త్లో ఏంటవి, ఎర్త్ క్వేక్స్ అండ్ వాల్కెనోస్. సో ఇవి సడన్ మూమెంట్స్. తెలుసు మీకు, ఎర్త్ క్వేక్ వచ్చిందంటే టక్ 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 మొత్తం భూమిని అంతా షేక్ చేసేసి వెళ్ళిపోతుంది. వాల్కెనోస్ ఏంటి, అవి కూడా సడన్గా ఇరెప్ట్ అవుతాయి. సో ఇలాగ ఇరెప్ట్ అయినప్పుడు ఏమవుతుంది, ది మ్యాంటల్లో ఉన్న అంటే మ్యాంటల్ మన సెకండ్ లేయర్లో ఉన్న ఈ సెమీ లిక్విడ్ ఆర్ సెమీ సాలిడ్ మాల్టన్ ఏదైతే ఉందో, మ్యాగ్మా ఏదైతే ఉందో, ఇది ఎర్త్ సర్ఫేస్కి వచ్చిందనమాట. సో మన ఈ మ్యాంటల్లోనే, ఆల్మోస్ట్ మ్యాంటల్లో ఉన్న మ్యాగ్మాలోనే మన మినరల్స్ మొత్తం ఉన్నాయి. మినరల్స్, ఓర్స్, మన ఫిజికల్ అండ్ కెమికల్ రియాక్షన్స్ జరగడం వల్ల ఇవన్నీ ఈ మన మాల్టన్ మ్యాంటల్లోనే, ఈ మ్యాగ్మాలోనే ఉన్నాయి. సో ఇవి దానంతటా అవి పైకి వచ్చాయి రకరకాల ఎరప్షన్స్ వల్ల, రకరకాల ఎనర్జీ రిలీజ్ వల్ల. సో వచ్చినప్పుడు కొన్ని సంవత్సరాలు అవి అంటే ఒక మ్యాగ్మాని ఎప్పుడంటాము, ఎప్పుడైతే అది మ్యాంటల్లో ఉంటుందో ఈ సెమీ హాట్ లిక్విడ్, దాన్ని మ్యాగ్మా అంటారు. అది ఎప్పుడైతే పైకి వచ్చి ఈ మౌంటైన్లోంచి, మూతిలోంచి పైకి వచ్చి ఇక్కడ సెటిల్ అవుతుందో సర్ఫేస్ మీద, క్రస్ట్ మీద, దాన్ని లావా అంటారు. ఇలాగ మనకి వచ్చినవి రకరకాల మినరల్స్ అనమాట. ఇంకొంచెం మనం డీప్ మైనింగ్లోకి వాటికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క లేయర్ అంటే ఈ ఎర్త్ లేయర్స్ కాదు, అంటే ఈవెన్ లిథోస్పియర్. లిథోస్పియర్ అంటే ఏంటి నేను చెప్పుకున్నాం. లిథోస్పియర్ అంటే, లిథో అంటే ఏంటి, రాక్. సో ఇక్కడ సెటిల్ అయినవన్నీ మన మినరల్స్ కానీ, రాక్స్ కానీ, వాట్ ఎవర్. సో ఇలాగా మినరల్స్ మన కన్నీ ఎలా వచ్చాయి, ఇలాగే వచ్చాయి అన్నమాట ఎర్త్ సర్ఫేస్లోకి. మినరల్ అంటే ఏంటి, ఇట్ అకర్స్ న్యాచురల్లీ, ఇట్స్ అన్ ఆర్గానిక్ ఆర్ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్స్ అనమాట. ఇట్ కెన్ బి బోత్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్స్ హ్యావింగ్, దానికి ఒక ఆటమిక్ నెంబర్ ఉంటుంది. లైక్ ఐరన్కి, నికెల్కి Ni, ఐరన్కి Fe. సో ఇలాగా ఆటమిక్ స్ట్రక్చర్ అండ్ ఆటమిక్ నెంబర్. ఆటమిక్ స్ట్రక్చర్స్ అంటే దాని లోపల అరేంజ్మెంట్ ఆఫ్ మాలిక్యూల్స్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ డిఫరెన్సెస్ ద టూ మినరల్స్.
అంటే ఒక్కొక్క మినరల్లోని ఈ ఆటమ్స్ అరేంజ్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఆ కొంచెం మారింది అయ్యేసరికల్లా దాన్ని ఆ మినరల్ పేరు మారిపోతుంది, దాని బిహేవియర్ మారిపోతుంది, దాని కలర్ మారిపోతుంది. సో ఇట్ హ్యాస్ అ ఆటమిక్ స్ట్రక్చర్ అండ్ అ డెఫినెట్ కెమికల్ కాంపోజిషన్. సో అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్. ప్రతి మినరల్కి ఒక కెమికల్ కాంపోజిషన్ ఉంటుంది. కెమికల్ కాంపోజిషన్ అంటే ఎన్ని బాండ్స్ ఉన్నాయి లోపల, ఆర్ ఎన్ని ఆటమ్స్తో ఉంది, తర్వాత ఎన్ని వడ్ యూ కాల్ మాలిక్యూల్స్ ఇది ఉంది. సో ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే ఇట్ లుక్ సంథింగ్ లైక్ ది అదర్. ఐరన్ ఓర్ అయితే ఒకలా ఉంటుంది, గోల్డ్ అయితే ఒక రకంగా ఉంటుంది, డైమండ్ ఒకలా ఉంటుంది. డైమండ్ అండ్ కోల్ బోత్ ఆర్ కార్బనే. కోల్ బొగ్గు కార్బనే, డైమండ్ కార్బనే, రెండు ఒకే ఆటంలో ఆటమిక్ స్ట్రక్చర్ ఒకే కార్బన్తో తయారయ్యి. కానీ వాటి ఆటమిక్ స్ట్రక్చర్ మారిపోవడం వల్ల ఏమైపోయింది, కెమికల్ కాంపోజిషన్ అండ్ హీటింగ్ వల్ల బొగ్గు ఏమొచ్చి నల్లగా అండ్ ఇదిగా తయారైంది. కానీ డైమండ్ ఎలా ఉంటుంది, రెండు ఒకటే ఫ్యామిలీ, రెండు బ్రదర్స్ అని చెప్పుకోవచ్చు మనం. సో డైమండ్ ఎలా ఉంటుంది, ఆబ్వియస్గా మీకు తెలుసు డైమండ్ సో కాస్ట్లీ. తర్వాత ఎక్కువ హీటింగ్ వల్ల, మోర్ డెప్త్స్ వల్ల, ఇదే కార్బన్ని ఎక్కువ ఇన్నర్ డెప్త్స్ ఆఫ్ ది ఎర్త్లో ఉండడం వల్ల, మోర్ ఆఫ్ హీటింగ్ వల్ల అది డైమండ్ తయారవుతుంది. అదే కార్బన్ టాప్ లేయర్స్ ఆఫ్ ది ఎర్త్లో, సర్ఫేస్ లేయర్స్ ఆఫ్ ది ఎర్త్లో ఉండడం వల్ల అది బొగ్గు కింద ఉండిపోతుంది. సో ఒక ప్రతి మినరల్ ఈజ్ అన్ ఆర్గానిక్ ఆర్ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్స్. దానికి ఒక ఆర్డర్ స్ట్రక్చర్, ఆటమిక్ స్ట్రక్చర్ ఉంటుంది, ఫిజికల్ ప్రాపర్టీ ఉంటుంది, అండ్ కెమికల్ కాంపోజిషన్ ఉంటుంది. సో ఇందాకలు అనుకున్నట్టు మినరల్ హ్యాస్ మోర్ దెన్ 2 ఎలిమెంట్స్ అనమాట. ఏ మినరల్ కంపోజ్డ్ ఆఫ్ 2 or more ఎలిమెంట్స్. 2 or more ఎలిమెంట్స్ ఉన్న దానికి మినరల్ అంటారు. బట్ సమ్టైమ్స్ సింగిల్ ఎలిమెంట్స్ మినరల్స్ కూడా ఉంటాయి, లైక్ సల్ఫర్, కాపర్, తర్వాత సిల్వర్, గోల్డ్ అనుకున్నాం కదా, సిల్వర్, గోల్డ్, గ్రాఫైట్. గ్రాఫైట్ దేంట్లో యూజ్ చేస్తారు, లైక్ ఏమైనా ఐడియా ఉందా? ఉంటే కమెంట్స్లో చెప్పండి. గ్రాఫైట్ ఆర్ ఆల్సో ఫౌండ్. ఇవన్నీ ఏంటంటే సింగిల్ ఎలిమెంట్ మినరల్స్. మిగతావన్నీ ఐరన్, ఇవన్నీ డ్యూయల్ ఎలిమెంట్స్, మోర్ దెన్ 2 ఎలిమెంట్స్ ఉన్న మినరల్స్. సో బేసిక్ సోర్స్ ఆఫ్ ఆల్ మినరల్స్, ఇందాక చెప్పుకున్నట్టు ప్రతి మినరల్కి బేసిక్ సోర్స్ ఏంటి, హాట్ మ్యాగ్మా. హాట్ మ్యాగ్మా అంది ఇంటీరియర్. ఇంటీరియర్ అంటే ఎక్కడ ఉంటుంది మనకి మ్యాగ్మా, మ్యాంటల్లో ఉంటుంది. బేసిక్ సోర్స్ ఏంటి మినరల్స్ది, హాట్ మ్యాగ్మా. ఎక్కడ ఉంటుంది, మ్యాంటల్లో ఉంటుంది. సో ఏ మినరల్ అయినా ఏదైనా ఫామ్ అవ్వాలి అంటే దాని రూట్ ఏంటంటే మ్యాగ్మాలోంచి వస్తాయి. మ్యాగ్మాలోంచి వచ్చాయి కాబట్టి మన ఎర్త్ మీద మనకి సర్ఫేస్ లెవెల్స్ లేకపోతే టాప్ మోస్ట్ లెవెల్స్ ఆఫ్ ది ఎర్త్ మీద ఎలా దొరుకుతున్నాయంటే వాల్కెనిక్ ఎరప్షన్స్ లైక్ జియాలజికల్ టైమ్ స్కేల్లో చాలా సంవత్సరాలు కంటిన్యూస్గా వాల్కెనిక్ ఎరప్షన్స్ జరిగాయి. సో జరిగి ఈ భూమి సెకండ్ లేయర్లో ఉన్న ఈ మినరల్స్ అన్నీ మన అర్త్ పైకి రావడం వాల్కెనిక్ ఎరప్షన్స్. ఎంత వాల్కెనిక్ ఎరప్షన్స్ జరిగాయి అంటే కంటిన్యూస్గా ఎర్త్ అయితే ఒక జియాలజికల్ టైమ్ స్కేల్ ఒక పీరియడ్లోని అంటే అసలు ఆగకుండా కంటిన్యూస్గా డే అండ్ నైట్ ఫర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ వాల్కనోస్ ఎరప్ట్ అవుతూనే ఉన్నాయి. ఈవెన్ ద సేమ్ ఫినామినా హ్యాపెండ్ ఇన్ మూన్లో కూడా కంటిన్యూస్ వాల్కెనిక్ ఎరప్షన్స్ జరిగాయి. సో ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ మ్యాగ్మా, సోర్సెస్ ఆఫ్ ది ఆల్ మినరల్స్ ఆన్ ది ఎర్త్ ఆర్ ఫ్రమ్ హాట్ మ్యాగ్మా ఇన్ ద మ్యాంటల్. సో ఇదేంటవుతుంది, ఈ మ్యాగ్మా ఇది ఒక వాల్కెనిక్ మౌంటైన్ అనుకోండి. సో ఇది సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. ఓకే, సో ఇది నెక్స్ట్ లేయర్ అనుకోండి. నేను నాట్ టు ద స్కేల్, మీకు ఒక ఐడియా కోసం వేస్తున్నాను. సో ఇదంతా హాట్ మ్యాగ్మా. ఓకే, ఇవి ఏంటవుతాయంటే ఇక్కడి నుంచి ఈ వాల్కెనిక్ ఎరప్షన్స్ అవుతాయి కదా, ఇక్కడ ఉండేది మ్యాగ్మా. ఈ మ్యాగ్మా ఎప్పుడైతే ఇలాగా పైకి వస్తుందో, ఇది ఇక్కడ మన ఆబ్వియస్గా అంతే కదా, ఇది విస్కస్ మెటీరియల్. విస్కస్ అంటే విచ్ ఈజ్ నాట్
టూ లిక్విడ్ ఆర్ టూ పోరీ, అంటే కొంచెం థిక్గా ఉండే లిక్విడ్ అనమాట. అది సాలిడ్ అయితే కాదు, విస్కస్ అంటే తేనె. ఎగ్జాంపుల్ ఈజ్ హనీ. మీరు హనీని ఒక వాటర్ గ్లాస్ని ఒక జ్యూస్ను గ్లాస్లోంచి ఉల్టా చేయండి, వెంటనే పడిపోతుంది. అదే తేనెని బాటిల్లోంచి ఉల్టా చేయండి, ఇట్ విల్ టేక్ టైం, అంటే అంత ఈజీగా పడదు కిందకి. దాన్ని విస్కస్ అంటారు, విస్కోసిటీ. లావా కూడా విస్కసే అనమాట. ఇట్స్ నాట్ లైక్ సముద్రంలో నదిలో నీళ్ళలాగా ఒక్కసారి ఇలాగ స్పిల్ అయిపోయి పడిపోదు. అలా అయితే దాని లావా అన్నాం. సో ఇదేంటి లావా, హెవీ థిక్గా ఉంటుంది అనమాట, చాలా హెవీగా థిక్గా ఉంటుంది. ఇది ఎర్త్ సర్ఫేస్ మీద ఇలా పడుతుంది కదా, ఇదంతాను అలా ఫ్లో అవుతుంది కదా, ఇలా కంటిన్యూస్గా ఫ్లో అవుతుంటుంది. సో ఇలా పడిన తర్వాత కొన్ని రోజులు కొన్ని నెలలకి ఇదంతా కూల్ అవుతుంది అనమాట. ఆఫ్టర్ మెనీ డేస్. ఓకే, ఇది లావా కదా, గుర్తుపెట్టుకోలే. ఇదే మెటీరియల్, ఇదే జ్వాల ఇక్కడుంటే అర్త్ లోపల, భూగర్భం లోపల ఉంటే దాన్ని మ్యాగ్మా అంటాం. అదే ఎప్పుడైతే భూమి పొట్ట చీల్చుకుని ఒక వాల్కెనిక్ మౌంటైన్ లాగా పైకి వస్తుందో దాన్ని లావా అంటాం అనమాట. ఇంతవరకు ఇక్కడ వరకు ఉంటే మ్యాగ్మా అవుతుంది, ఒక్కసారి బయటికి వచ్చేస్తే లావా అవుతుంది. సో ఇవన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత దిల్ కూల్ డౌన్, చల్లబడతాయి అన్నమాట. అలాగ చల్లబడి కొన్ని మంత్స్ ఇయర్స్ తర్వాత అవే మనకి మినరల్స్ కింద ఫామ్ అవుతాయి. అంటే ఇది ఒక స్టేజ్లో జరిగింది కాదనమాట, రకరకాల లేయర్స్. ఇక్కడ ఒకటి, మళ్ళీ తర్వాత వర్షాలు, వెదరింగ్ ఇవన్నీ అవుతాయి. ఇక్కడ నార్మల్ మళ్ళీ మట్టి గిట్టి వచ్చింది అనుకోండి, మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే ఇరప్ట్ అవుతుంది. సో ఏంటవుతుంది, విదరింగ్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇసుక, మట్టి, యాజ్ యూజువల్ వర్షం, గాలి, ధూళి, ఇదంతా ధూళి చేరుతుంది. ఓకే, కిందనేమొచ్చి మీకు లావా ఉంది, అది చల్లబడిపోయింది. దానిపైన ఏంటవుతుంది, మొత్తం అన్ని చెత్త, ధూళి, మట్టి ఇవన్నీ చేరుతాయి. మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇదే వాల్కెనో ఇరప్ట్ అవుతుంది. అంటే వాల్కెనోస్లో చాలా టైప్స్ ఉన్నాయి, మనం ఎర్త్క్వేక్స్ అండ్ వాల్కెనోస్ క్లాస్లో చూద్దాం. సో ఇదే మళ్ళీ ఇరప్ట్ అవుతుంది, ఇంకోటి కాదు, ఇదే ఇరప్ట్ అయ్యి దీనిపైన ఇంకొక లేయర్ ఫామ్ అవుతుంది, ఇంకో లేయర్ ఫామ్ అవుతుంది. ఇది చల్లబడుతుంది. ఇది చల్లబడేసరికల్లా దీనిపైన మళ్ళీ ఇసుక, రాళ్ళు, మట్టి ఇవన్నీ సెటిల్ అవుతాయి. సెటిల్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఎరప్షన్ అవుతుంది కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని మిలియన్ ఇయర్స్ తర్వాత. సో ఇది మనకి మామూలుగా మళ్ళీ, సో ఇలాగా వన్ లేయర్ ఆఫ్ మ్యాగ్మా, వన్ లేయర్ ఆఫ్ లావా, వన్ లేయర్ ఆఫ్ సర్ఫేస్, ఇలా ఫామ్ అయ్యేవే మనకి మినరల్స్ వస్తాయి. వీటినే ట్రాప్స్ అంటాం అనమాట. ట్రాప్ అంటే ఏంటి, ఒక లేయర్ లావా, నార్మల్ లేయర్ మట్టి, మళ్ళీ దానిపై నుంచి ఇంకో లేయర్ లావా, ఇంకో నుంచి మట్టి. అంటే మీరు ఒక కేక్ చూస్తే రెయిన్బో కేక్ ఏవో అని రకరకాల కలర్స్ ఉంటాయి, అలాగే 2 కలర్స్ తీసుకోండి, బ్లాక్ తర్వాత ఇంకో కలరు, మళ్ళీ బ్లాక్. సో ఈ లేయర్స్లా కేక్లో లేయర్స్ లాగా ఫామ్ అవుతాయి. వీటిని ట్రాప్స్ అంటారు. ఇది మనం డెక్కన్ ట్రాప్స్. యాక్చువల్గా మన ఇండియా డెక్కన్ ప్లేట్యూ అంటే సౌత్, హాఫ్ ఆఫ్ ది సౌత్ ఇలాగే ఫామ్ అయిందనమాట డెక్కన్ ట్రాప్స్ వల్లే. సో ఇలాగ కూల్ అయిన తర్వాత మ్యాగ్మా ఏంటవుతుంది, క్రిస్టల్స్ అండ్ మినరల్స్. ఈ మ్యాగ్మా పైన ఏంటవుతాయి, చిన్న చిన్న క్రిస్టల్స్, మినరల్స్ అపీర్ అవుతాయి అనమాట. అది కూడా సిస్టమాటిక్ వేలోని. ఈ క్రిస్టల్స్ ఏవైతే ఇన్ సీక్వెన్స్ ఆఫ్ సాలిడిటీ, ఈ క్రిస్టల్స్, మినరల్స్ అపీర్ అవడం వల్ల అవి ఏంటవుతాయి, హార్డ్ అయిపోయి మనకి రాక్స్ కింద ఫామ్ అవుతాయి. అవి మన రాక్స్ కింద ఫామ్ అవుతాయి. ఎక్కడైతే క్రిస్టల్స్ ఫామ్ అవ్వవో అది బసాల్టిక్ ఉంటుంది, బసాల్ట్ అనమాట దాన్ని. అంటే బసాల్ట్ అంటే వాల్కెనిక్ ఇరప్షన్స్ వల్ల వచ్చిన లావా కొన్ని థౌజండ్స్ మిలియన్ ఇయర్స్లో సాలిడిఫై అయ్యి కూల్ డౌన్ అయ్యి అది ఒక రాక్ కింద తయారవుతుంది, ఆర్ మట్టి కింద చాలా ఫైన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే క్రిస్టల్స్ దాంట్లో యాబ్సెంట్ ఉంటాయి,
క్రిస్టల్స్ లేవు కాబట్టి ఇది గ్లాసీగా సాఫ్ట్గా ఫైన్గా ఉంటుంది, అది బసాల్ట్ రాక్. సో ఈ మెటల్స్ ఏవైతే వీటిల్లో ఏదైనా రకరకాల మెటల్స్ ఉంటారో వాటిని మెటాలిక్ మినరల్స్ అంటారు. క్రిస్టల్స్ ఉన్నవి సాలిడిఫై అయినవి మనకి రాక్స్ కింద తయారయ్యాయి. అలా కాకుండా మెటల్స్ ఈ మ్యాగ్మాలోనే, అన్ని మ్యాగ్మాలోంచి వచ్చాయి, ఇంకా వేరేగా ఎక్కడ ఇంకొక మనకు ఆప్షన్ లేదు. అన్ని మ్యాగ్మాలోంచి వచ్చినవి క్రిస్టల్స్ ఏవైతే ఉన్నాయో అవి మన సాలిడిఫై అయిపోయి రాక్స్ కింద, హ్యూజ్ బౌండర్స్ ఆర్ రాక్స్. ఎక్కడైతే మెటల్స్ ఉన్నాయో అవి మన మెటాలిక్ మినరల్స్ కింద. ఎగ్జాంపుల్ హెమటైట్ అండ్ ఆల్ మెటాలిక్ మినరల్స్ విచ్ ఆర్ ప్రాఫిటబుల్లీ మైన్డ్ ఆర్ కాల్డ్ యాజ్ ఓర్స్. సో ఈ డిఫరెన్స్ తెలిసింది కదా. క్రిస్టల్స్ ఆఫ్ ది మినరల్స్ ఎపీర్ అంటే సిస్టమాటిక్ సిరీస్. ఈ ప్రతి మినరల్లోని ఈ లావా వచ్చేటప్పుడు చిన్న క్రిస్టల్స్ ఉంటాయన్నమాట. ఇలా చిన్న క్రిస్టల్స్, ఈ క్రిస్టల్స్ ఇక్కడ పడ్డాయి అనుకోండి, ఇవి ఈ క్రిస్టల్స్ అన్నీ ఒక దగ్గర ఫామ్ అయ్యి ఒక దగ్గర ఒక సిస్టమాటిక్ వేలో అరేంజ్ అయితే అవి మనకి పెద్ద పెద్ద రాళ్ళు. ఓకే, వీటి నిండా క్రిస్టల్స్ ఉంటాయి. సో ఎక్కడైతే క్రిస్టల్స్ లేకుండా మినరల్స్తో కలుస్తాయో, అది మెటల్స్తో కలుస్తాయో అవి మెటాలిక్ మినరల్స్. అంటే మన ఓరింగ్లో తీస్తాం అనమాట, అవి ఒక షేప్ గట్రా ఉండవు, ఇవి హార్డ్గా ఉంటాయి. సో హెమటైట్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ మెటాలిక్ మినరల్స్. సో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఎర్త్ క్రస్ట్లో 2000 మినరల్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? మోర్ దెన్ 2000 మినరల్స్. కానీ దీంట్లో ఓన్లీ 6 ఆర్ 6 to 8 అనుకోండి. బట్ ఎక్కువగా అబండెన్స్లో అండ్ కంట్రిబ్యూట్ మనకి మ్యాక్సిమం ఉపయోగపడేది 6 అనమాట. 6 మినరల్స్ మాత్రమే హ్యూమన్ రేస్ ఫుల్గా అబండెన్స్లో వాడుకుంటుంది. 2000 మినరల్స్ ఎర్త్ క్రస్ట్లో ఉంటే మనం ఓన్లీ 6 వాడుకుంటున్నాం అంటే సి హౌ మచ్ ఎర్త్ గాట్ టు గివ్ అస్. మనకి మన మదర్ ఎర్త్ ఎంత ఇస్తుందో అసలు ఇమాజినబుల్ అనమాట. అంటే మన ఎక్స్పెక్టేషన్స్కి అందదు. మనకు తెలిసింది మనం వాడుకుంది ఇంతే. అంటే ఒక సముద్రంలోంచి మనం ఒక చెంచా నీళ్ళు వాడుకున్నంతగా